హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మీకు కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తా. దాంతో పాటు మనం రోజంతా ఎనర్జెటిక్ గా హెల్దీగా ఉండటానికి ఎటువంటి మీల్ తీసుకోవాలో కూడా వీడియోలో చూపించాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వన్, ఇది మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుందండి. లైఫ్ లాంగ్ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లువేటర్. ఇది దీన్ని ఈజీగా మనం చిన్నగా ఉంది కాబట్టి తక్కువ ప్లేస్ లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మనకు అవసరమైనప్పుడు సైకిల్, కారు, బైక్ ఇలా ఏదైనా సరే టైర్స్ కి గాలి పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి కార్ లో గానీ బైక్ లో గానీ బయటకు వెళ్ళినప్పుడు టైర్స్ పంచర్ అవుతుంటాయి కదా, మనకు అందుబాటులో పంప్ ఉండదు. మెకానిక్ షాప్ వరకు గానీ పెట్రోల్ బంక్ వరకు గానీ తోసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇలాంటిది మన బైక్ లో లేదా మన బ్యాగ్ లో పెట్టుకుంటే మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీనిలో ఇన్బిల్ట్ టార్చ్ లైట్ కూడా ఉంది, రెడ్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది కాబట్టి నైట్ టైం అయినా కూడా లైటింగ్ వస్తుంది, మనకి ఇబ్బంది ఏం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే 4000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అవసరమైనప్పుడు పవర్ బ్యాంక్ లా మనం మొబైల్ కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఆరోగ్యంతో పాటు ఎనర్జెటిక్ గా ఉండటానికి మంచి మీల్ అయితే తీసుకోవాలండి. చాలా మంది సలాడ్ తీసుకునేటప్పుడు కీరాపై తొక్కని పీల్ చేసేస్తారు, కానీ కీరాపై ఉండే తొక్కలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మరి డస్ట్ అది ఉంటది కదా అనుకోవచ్చు. అందుకని ముందుగానే సాల్ట్ వాటర్ లో వేసి నానబెట్టేసి నీట్ గా వాష్ చేసుకొని తొక్కతో పాటే సలాడ్ ని తీసుకోండి. ఇక మనం అన్నం ఎంత తీసుకుంటున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో పప్పు, కర్రీని తీసుకోవాలి. చాలా మంది పప్పు సెపరేట్ గా తీసుకెళ్తారు, ఎందుకంటే పప్పు లీక్ అయిపోతుందని. అని అన్నంలో పాటు వేసి కలిపి పెట్టచ్చు. ఇలా కలిపి పెట్టినప్పుడు పప్పు అనేది మొత్తం ఇంకిపోయి చప్పగా అయిపోద్ది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే పప్పు చాలా ఎక్కువగా వేసుకోండి. అప్పుడు మనకి సాంబార్ రైస్ లా బాగుంటది. మీరు లంచ్ బాక్స్ ని ఏ విధంగా ప్యాక్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు మన ఛానల్ ని చూడడం ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రోజు మనం పప్పు అలానే సలాడ్ ని తీసుకోవాలండి. పప్పు, రైస్ ఎంత తీసుకుంటున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో కర్రీని కూడా తీసుకోవాలి. సలాడ్ కూడా ఎక్కువగానే తీసుకోండి. పిల్లలకు కూడా అలవాటు చేయండి, డైజెషన్ కి బాగుంటుంది. ఇక స్నాక్స్ అనేవి చాలా మెయిన్ రోల్ అండి. మనం బయట దొరికే బిస్కెట్స్ ఏవి పడితే అవి కాకుండా ఇలా నువ్వులు ఉండలు, పల్లి ఉండలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవచ్చు. తక్కువ తీసుకుంటే మనకి ఫిల్లింగ్ గాను ఉంటది. మనం వీటిని తీసుకోవడం వలన ఓవర్ వెయిట్ అవ్వము, అలానే హెల్దీగా ఎనర్జెటిక్ గా కూడా ఉంటాం, కొంచెం స్ట్రాంగ్ గా కూడా ఉంటాం. అందువలన డైలీ కొన్ని నట్స్ ని తీసుకోవడానికి ట్రై చేయండి. మరి మనం హెల్దీగా ఉండటానికి మంచి హెల్దీ లంచ్ అలానే టిఫిన్సే కాదండి, అవి క్యారీ చేసి అవి తినే లంచ్ బాక్సెస్, టిఫిన్ బాక్సెస్ కూడా హెల్దీ మంచివై ఉండాలి. చాలా మంది ఫుడ్ ని దేంట్లో పడితే దాంట్లో ప్లాస్టిక్ బాక్సెస్ లో అలా క్యారీ చేస్తూ లంచ్ బాక్సెస్ పెట్టేస్తుంటారు, కానీ అలా పెట్టద్దు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మంచి క్వాలిటీ బాక్సెస్ ని వాడండి. నేను ఈ రోజు మీకు మిల్టన్ ప్రో లంచ్ బాక్స్ చూపిస్తా. ఇది మనకి బ్యాగ్ తో పాటు వస్తుందండి. దీని క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇది ఇన్సులేటెడ్ బ్యాగ్, అలానే దీనిలో మనకి వాటర్ బాటిల్ కూడా వస్తుంది. ఇది స్టీల్ వాటర్ బాటిల్, 750 ml కెపాసిటీ, మూత కూడా స్టీల్ వస్తుంది. వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. అలానే ఒక చిన్న చట్నీ బాక్స్ వస్తుంది. స్నాక్స్ గానీ చట్నీ గానీ ఏదైనా తీసుకెళ్లొచ్చు. ఇంకా 3 వేరు సైజుల్లో బాక్సెస్ వస్తాయి. లోపల స్టీల్ వస్తుంది. మెయిన్ గా ఇవి మైక్రో సేఫ్ అండి. ఫుడ్ ని ఇంట్లో కావాలన్నప్పుడు వేడి చేసుకోవచ్చు డైరెక్ట్ గా వీటితో. ఒక స్పూన్, ఒక ఫోర్క్ కూడా వచ్చింది. మనం సపరేట్ గా వాటర్ బాటిల్, లంచ్ బాక్సెస్ అలానే బ్యాగ్ తీసుకునే కన్నా ఇలా మొత్తం కాంబోలో తీసుకుంటే మంచిది కదా. ఇది నేను అమెజాన్ లోనే తీసుకున్నా. అలానే ఈ నైఫ్స్, పీజియన్ స్టవ్ క్రాఫ్ట్ యాంగులర్ నైఫ్ సెట్. ఇది వుడెన్ హోల్డర్ తో వస్తుంది. చాలా బాగుంది చూడడానికి, స్టైలిష్ గా. మనం కిచెన్ లో గానీ, కౌంటర్ టాప్ దగ్గర గానీ, డైనింగ్ హాల్ లో గానీ ఇలా పెట్టుకుంటే బ్యూటిఫుల్ గా కూడా ఉంటది. 6 పీస్ సెట్ అండి ఇది. వుడెన్ బ్లాక్ హోల్డర్ కూడా వస్తుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం ఇలా హోల్డర్ లో పెట్టుకోవడం వల్ల మనం తీసి వాడుకోవడానికి, మళ్ళీ పెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా. 194 స్టోర్ స్మార్ట్ మోషన్ సెన్సర్ LED లైట్ అండి. ఇది ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతుంది. హోమ్, కిచెన్, స్టైర్స్, బాత్రూమ్ ఇలా ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. దీని వల్ల మనకి పవర్ సేవ్ అవుతుంది. నైట్ టైం బెడ్ లైట్ గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక లాస్ట్ ది బిహోమా మెటల్ బాల్ రౌండ్ ఫ్లవర్ వేజ్ అండి. ఇది చాలా కలర్స్ కూడా ఉన్నాయి దీనిలో. బెడ్రూమ్ లో, లివింగ్ రూమ్ లో, ఆఫీస్ లో మంచి డెకరేటివ్ ఐటమ్ గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను అమెజాన్ లోనే తీసుకున్న. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా డీటెయిల్స్ కానీ ప్రైస్ కానీ కావాలంటే చెక్ చేయండి.